వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఉప్పల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదిగో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1511 కోట్ల రూపాయలు నగర ప్రజలకు అంకితం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్న శిలా ఫలకాల్లో మన ఉప్పల్ భగాయత్లో 98 కోట్ల రూపాయలతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనము, తర్వాత సీఎం గారు స్వయంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖతో భారత ప్రభుత్వంతో వ్యక్తిగతంగా శ్రద్ధతో కృషి చేసి మరి ఏఓసి సెంటర్కి ప్రత్యామ్నాయ రోడ్లు కావాలని 960 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ రోడ్డు సౌకర్యము, అలాగే టీకేఆర్ కాలేజీ నుంచి మంద మల్లమ్మ జంక్షన్ దాకా 416 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు, 6 లేన్ ఫ్లైఓవర్, 100 బెడెడ్ హాస్పిటల్, 37 కోట్ల 50 లక్షలతో 100 పడకల ఆసుపత్రి. అదిగో వేద మంత్రాల మధ్య మంగళధ్వానాల మధ్య శిలా ఫలకాలకు ఆవిష్కరణ జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవ ఐటీ శాఖ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఇంకా స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొంటున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే సీఎంఓ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులు కూడా చాలామంది ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, పెద్దలందరూ. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అనేది రేవంత్ రెడ్డి గారి స్వప్నం ఏమిటి అంటే జీహెచ్ఎంసీలో హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న మున్సిపల్ ప్రాంతాల్ని వారు ఏకీకృతం చేశారు. మరి లక్షలు కాదు కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 44% హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉంది గనక ఈ సౌకర్యాలు సదుపాయాలు ఎంత చేసినా ఇంకా చేయాల్సి ఉంటుందని భావించి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కు రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుదాం. ఉన్నత అధికారులు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి రానున్న మల్కాజ్గిరి, అదిగో చూడండి ఎంఎంసీ అని కనిపిస్తోంది, ప్రపోజ్డ్ ఎంఎంసీ బిల్డింగ్. ఎంఎంసీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనము ఎలా రూపొందనుందో చూస్తూ ఉన్నాం. ఇదే ఉప్పల్ భగాయత్లో వస్తున్న ఈరోజు శంకుస్థాపన చేయబడ్డ భవనం ఇది.
నిగ్గదే